కొంతమంది లంచం ఇచ్చి పని చేయించుకొని వెళ్ళిపోతుంటారు. ఎందుకులే మనకు ఎందుకులే అని. కానీ కొంతమంది మాత్రం లంచం అడిగినోడు ఎంత పెద్ద స్థాయి అధికారి అయినా ఏసీబీ పట్టించాలని చాలా కోపంగా, కసిగా ఉంటారు. ఆ విధంగా జాయింట్ కలెక్టర్నే పట్టించిన వ్యక్తే ఈ వారం మన గెస్ట్. నా ముందు సోమవారం పోతే కాలు మొక్కిరు సార్ కలెక్టర్వి ఎంతమంది వచ్చి కాలు మొక్కిరు. ఎవరు మొక్కుతారు సార్ కాళ్ళు? డబ్బు లేనోడు, ఆకలినోడు, బిడ్డ పెళ్ళున్నోడు. సార్ నాది ఏసీపీ ఫస్ట్ ప్రయారిటీ కాదు సార్, లాస్ట్. సార్ నాకు చాలా కేసులు ఉన్నాయి, పెద్ద చాంతాడు అంటుంటుంది నాది. ఈ కేసులో ఏం జరిగింది చెప్పండి. జాయింట్ కలెక్టర్తో మీకు అంత పెద్ద వివాదం ఎందుకు? వివాదం లేదు సార్, అది అసలు ప్రాబ్లం ఏంటి, ఎక్కడ వచ్చింది? 14 గుంటల ల్యాండ్. ఆ ల్యాండ్ ప్రొబిటర్లు ఎందుకు పడ్డదన్నది నా ప్రశ్న. వాళ్ళ పొరపాటున పడ్డది. జాయింట్ కలెక్టర్ గారు ఏమంటారు, సెక్షన్లో మాట్లాడండి. నేనేం చూస్తాను, సెక్షన్లో మాట్లాడాలి మీరు. వాళ్ళ దగ్గర పోతే అన్న మస్తు చెప్తారు, ఫైల్ లేవు అయితే లేవు, పైసలు ఇస్తే అవుతుంది, లేకపోతే మీరు ముందే అసలు లంచానికి వ్యతిరేకం కదా, మరి ఎందుకు ఒప్పుకున్నారు? అది చూద్దాం, డెప్త్ ఎంత ఉంటుంది అన్నది తెలవాలి కదా సార్. ఓ, లెసన్ కూడా నేర్చుకోవాలి కదా. ఎక్కడ స్పాట్ పెట్టారు? గురంగూడ దగ్గర పార్క్ సార్. మీకు ఏమనిపించింది? మంచి ఒక కరప్షన్ ఫీల్ పట్టించాను ఇందాక చెప్పారు మీకు సార్ స్టోరీ సార్. బఫేలో కరప్షన్ పట్టించారని ఫీలింగ్ వచ్చింది. ఒక బఫెల్లో పట్టించానని వచ్చింది, ఇంకా చాలా బఫెల్లో ఉన్నాయి. కానీ మీరు చేస్తుంది ఎవరినంటే ఒక లాబీని కదిపారు. 45 సంవత్సరాలు బతికి ఉన్నా కదా సార్, ఇంకో 5-10 ఏళ్ళు బతుకుతుంది చక్కగా ఉంటే. అంటే మీరు అంటుంది వాళ్ళేం దాడి చేస్తారని భయం కాకపోయినా మిమ్మల్ని ఆర్థికంగా అనగదొక్కడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇంట్లో ఒక 3 బస్తాలు బియ్యం ఉన్నాయి సార్, 6 నెలలు వస్తాయి. 6 నెలల్లో ఇంకో 3 బస్తాలు కొనుక్కుంటే ఇంకో 6 నెలలు వస్తాయి. వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. సాధారణంగా గవర్నమెంట్ ఆఫీసులో పని జరగాలంటే లంచం అనేది ప్రధానంగా కనిపిస్తుంటుంది, వినిపిస్తుంటుంది. కొంతమంది లంచం ఇచ్చి పని చేయించుకొని వెళ్ళిపోతుంటారు. ఎందుకులే మనకు ఎందుకులే అని. కానీ కొంతమంది మాత్రం లంచం అడిగినోడు ఎంత పెద్ద స్థాయి అధికారి అయినా ఏసీబీ పట్టించాలని చాలా కోపంగా, కసిగా ఉంటారు. ఆ విధంగా జాయింట్ కలెక్టర్నే పట్టించిన వ్యక్తే ఈ వారం మన గెస్ట్. ఆయన ఒక జాయింట్ కలెక్టర్ని ఎందుకు పట్టించారు, అంత కసిగా ఎందుకు వచ్చింది, ఆయనకి ఏ విధంగా అయితే వేధింపుకు గురి చేశారనే విషయాన్ని ఆయన తెలుసుకుందాం. ఇంతగా ఆయన పేరు ముచ్చెరెడ్డి గారు, రియల్ ఎస్టేట్ బిజినెస్. సార్ నమస్తే అండి. సార్ నమస్తే. ముచ్చెరెడ్డి గారు ఎల్బీ నగర్, వనస్థలపురం ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఉండే వ్యక్తి సడన్గా ఒక మీడియాలో అంతా ఫోకస్ అయ్యారు. కారణం ఏంటంటే ఒక జాయింట్ కలెక్టర్ని ట్రాప్ చేయించిన వ్యక్తి మీరు. సాధారణంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా సరే లంచం అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఎలాగుందంటే లంచం అనేది 3 రకాలు కనిపిస్తుంటుందండి. ఫిష్ కరప్షన్, గోట్ కరప్షన్, బఫెలో కరప్షన్. అంటే ఏసీబీలో 3 కథలు చెప్తుంటారు కరప్షన్ మీద. ఒక ఊర్లో ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు మంచినీరు చెరువు. ఆ నీళ్ళు తాగితేనే ఆ గ్రామస్తులందరికీ పనికొస్తుంది. అటువంటి చెరువును కాపాడే బాధ్యత చెరువు కాపలిగా ఒక మనిషిని పెడతారు, అదే ఏసీబీ. అయితే ఈ చెరువులో చేపలు కూడా ఉంటాయి. చేపలు నీళ్ళు తాగుతుంటాయి, మనుషులు తాగుతారు, పశువులు తాగుతాయి, ఉంటాయి. అయితే ఏసీబీ ఏం చేస్తుందంటే ఆ మూడింటిని 3 రకాలుగా విడగొడుతుంది. ఫస్ట్ చేప కరప్షన్. ఆ చేప చెరువులో ఉన్న నీళ్ళు తాగి ఎంతవరకు తాగాలో అంతవరకు తాగి తర్వాత తాగదు ఇంకా. కానీ చేపకి ఆ నీరు, ఆ ఆక్సిజనే ప్రాణం. చెరువు లేకపోతే, నీళ్ళు లేకపోతే చేప బతకలేదు, రైట్? అదేవిధంగా గోట్ కరప్షన్. అంటే మేక ఏం చేస్తుందంటే చెరువుల దగ్గర వచ్చి 2 కాళ్ళు లోపల పెట్టి 2 కాళ్ళు బయట పెట్టి నీళ్ళు తాగుతుంది. తాగి ఇలా పైకి ఒకసారి అని వెనక్కి వస్తుంది. దానివల్ల కూడా కొంత డిస్టర్బెన్స్ అవుతుంది, ఎందుకంటే చెరువులో ఉన్న మట్టి అంతా పైకి వస్తుంది. ఏసీబీ అధికారులు ఏం చెప్తారంటే ఇది 2వ కరప్షన్ అంటారు. 3వ కరప్షన్ బఫేలో కరప్షన్. బఫేలో అంటే బర్రె కరప్షన్. ఈ బర్రె కరప్షన్ ఏంటంటే ఆ చెరువులో, ఇప్పుడు ఎక్కడైతే మీకు గ్రామంలో చెరువు చెప్పానో ఆ చెరువులో బర్రె వచ్చి 4 కాళ్ళు పెడుతుంది, తాగుతుంది నీళ్ళు. తాకి పొర్లుతుంది చెరువులో. ఆ మొత్తం వాటర్ అంతా పొల్యూషన్ చేస్తుంది.
దాంతో ఏసీబీ ఆ చెరువుని కాపాడే బాధ్యత తీసుకున్న ఏసీబీ ఏం చెప్తుందంటే చేప కరప్షన్ని క్షమించు, బఫేలో కరప్షన్కి అదిరించు. అదిరితే పారిపోద్ది కదా మేక. కానీ బఫేలో కరప్షన్ ఉంది కదా, గోట్ కరప్షన్కి అయితే బెదిరించు, బఫేలో కరప్షన్ మాత్రం గట్టిగా దండించు అని చెప్తుంది. అంటే బఫేలో తాగుతున్నప్పుడు, అంటే బర్రెలు తాగుతున్నప్పుడు దాన్ని అదిరించి బెదిరించి బయటకు పంపాలనేది ఏసీబీ లక్ష్యం. అంటే ఏసీబీలో ఫస్ట్ చెప్పే ఈ స్టోరీ ఇది. ఇందులో మీరు తీసుకున్న దీంట్లో మూడవ వ్యక్తి తీసుకున్నారు. సాధారణంగా చిన్న చిన్న ఉద్యోగులు డబ్బులు అడగడం అనేది సహజం. కానీ ఒక జాయింట్ కలెక్టర్ అయి ఉండి డబ్బులు అడిగాడంటే అది క్షమించారని అన్నారు. అది కానీ చాలామంది జాయింట్ కలెక్టర్లు కాదు, ఇంకా అంతకన్నా పెద్దవాళ్ళు అడిగినా సరే ఇరు పక్షాలకి లాభం ఉంటుంది కాబట్టి ఎంతో కొంత ఇచ్చి వాళ్ళు సెటిల్ చేసుకుంటారు. లేదంటే తలకేదో మనకిందురా ధరని ఇవన్నీ అనేది. కానీ మీరు ఒక జాయింట్ కలెక్టర్ని ట్రాప్ చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఆయన మీకు అంతలా వేధించాడు ఒకసారి చెప్పండి. నాకు అసలు మీ గురించి చెప్పండి ఫస్ట్ మీరు. సార్ నా పేరు ముత్యం రెడ్డి, నేను గొరంగూడలో ఉంటా. అది ఒకప్పుడు గ్రామం ఉండే, మాది వ్యవసాయ కుటుంబం. ఇవాళ అర్బన్ అయిపోయింది, అది కార్పొరేషన్, బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేసింది. నేను సివిల్ కాంట్రాక్టర్గా చేసినాను, క్లాస్ 1 కాంట్రాక్టర్ ఉండే. తర్వాత రియల్ ఎస్టేట్లోకి వచ్చినాను. ఇప్పుడు వ్యవసాయం, రియల్ ఎస్టేట్ అంటే పెద్ద రియల్ ఎస్టేట్ కాదు, మోస్తరు చిన్న రియల్ ఎస్టేట్. ఓకే. అయితే నేను ఇప్పటివరకు నేను మాత్రం చెప్పగలుగుతా, కరప్షన్ ఎవరికి ఇవ్వలే పైసలు. నేను ఇప్పటి వరకు నా ఏజ్ 45 సంవత్సరాల వరకు నేను చిన్నప్పటి నుంచి పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, అప్పుడు ఈ కార్పొరేషన్ లేకుండా ఎంపీడీఓ ఆఫీస్ తిరిగిన ఊర్లో. అప్పుడు ప్యాషన్ రాజకీయం అని అదని మన దగ్గరికి, మన ఈ ఏజ్లో ఇంకా సర్పంచం కాదని మన దగ్గర రావాలి జనాలని డబ్బులు ఎక్కువైంది, ఎవరితో ఇప్పియకపోయేది. గ్రేట్. నాకు అది ప్యాషన్. ఇంకా 4 సార్లు అయినా సరే ఆ చితకులో పెట్రోల్ పోసుకొని తిరిగి ఇవ్వాలని, ఇవ్వకపోతే అప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, రాణి కుమిని జోషి గారు కలెక్టర్గా చేశారు, కలెక్టర్ రంగారెడ్డి. నేను అప్పుడప్పుడు మేజర్ అయినట్టు అప్పుడు ఆమెతో వచ్చి మాట్లాడితే నాకు 2 నిమిషాలు టైం ఇస్తే 15 నిమిషాలు మాట్లాడినా. ఆమె ఎంబడే ఫైల్ మీద ఎండాస్ చేసి ఎంపీడీఓకి మాట్లాడి, కలెక్టర్ అంటే ఇంత స్పందన ఉంటుందని అనిపించింది నాకు. నా ఇష్యూ కదా, పబ్లిక్ ఇష్యూ మీద. అప్పుడు కరప్షన్ అవుతుంది, అది మిస్యూజ్ అవుతున్నాయి ఫండ్స్ అని వస్తే దాని మీద ఎంక్వైరీ జరిపించింది ఆ రోజుల్లో. 99 అప్పుడే ఆవిడ కలెక్టర్. అప్పుడు అప్పటి నుంచి మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డబ్బులు ఇవ్వలేదు, ఒక్క రూపాయి ఇవ్వలేదు. నేను ప్రజా జీవితంలో ఉన్నా, నేను రోజు వస్తే నా దగ్గరికి 4-5. మరి ఎవరు అంటే మీకు ఇబ్బంది పెట్టలేదా? పెట్టరు సార్. ఏమనుకుంటారు, వీడిని పంపించేస్తే మన గిరాకీ వస్తుంది అనుకుంటారు. నన్ను ముందు వీడిని పంపించేయాలి, పని ఏందో చేసి పంపించేయాలి. నా పని ఏముండదు, నేను వేరే వాళ్ళ పని, వీళ్ళ పని, బీద వాళ్ళ పని ఎవరిదో వస్తుంది. నా దగ్గరికి వచ్చేటోళ్ళు కూడా కనుక్కొని వస్తారు. ఎంతైనా ఇచ్చేద్దాం మన మాట్లాడంటే, ఇచ్చేదంటే నా దగ్గరికి ఎందుకు రా బాబా, అక్కడికే పో. ఇంకా నేనేదో బేరం చేసి తగ్గించేది ఏముంటుంది, అవన్నీ కావు. నీది కరెక్ట్ ఉంది, బరాబర్ కొట్లాడదాం, ఎంత దూరమైనా పోదాం. లేదు ప్రయత్నం చేద్దాం, కరెక్ట్ ఎందుకు లేదో తెలుస్తుంది, ఇంకోసారి మోసపోవు, అంతే. ఇంకా నేను నా దగ్గరికి ఎవరైనా హెల్ప్ చేయమని వస్తే ఈ 2 చెప్తా సార్ నేను. అంటే ఫస్ట్ నుంచి మీకు ప్రిన్సిపల్ ఉంది, అంతే. ఎవరైనా సరే బరాబర్ మనం ఇవ్వాల్సింది, పని చేయాల్సిందే. మనం డబ్బులు ఇస్తున్నామంటే మనకు కరెక్ట్ లేదని మనం ఒప్పుకున్నట్లు లెక్క సార్. అవును, కరెక్ట్. అది మనం తప్పు చేసినట్లు అక్కడ లెక్క. అంటే మీరు ఇప్పుడు ఈ ఫిషింగ్ స్టోరీ చెప్పారు కదా సార్, మీ టైం చాలా వాల్యుబుల్ ఉండొచ్చు. నన్ను అడిగితే నేను చిన్న స్టోరీ చెప్పండి. ఇప్పుడు ఒక భార్య భర్త ఇద్దరు నైట్ పెళ్ళికి పోతారు, రిసెప్షన్ అనుకోండి, మన హైదరాబాద్లో రిసెప్షన్ లేట్ నైట్స్ ఉంటాయి, పోతుంటారు. ఒక పోలీస్ ఆపుతాడు, లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ నైట్ ఉంటుంది కాబట్టి ఆపుతారు. ఎవరు ఇల్లు? భార్య. అరే ఈ నైట్ ఎక్కడ పోతారు? డిన్నర్ పోయేస్తారు. నీ భార్య అనే గ్యారంటీ, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా? లేదు. ఆ ఊరు సర్పంచ్ని పిలిచి రేపు పొద్దుగాల పంపిస్తా, ఇప్పుడు పోలీస్ స్టేషన్ వాళ్ళు. లేదా 200 ఇచ్చిపో అని అంటాడు హోంగార్డ్. 200 ఇచ్చిపోమంటాడు. ఆడ 200 ఇస్తే దాని అర్థమైంది, ఆవిడ నా భార్య కాదని అర్థం. అంతే కదా సార్. అది ఏమైనా సరే, పోలీస్ స్టేషన్ పోయినా సరే, భార్యాభర్తలు ఇద్దరు పోలీస్ స్టేషన్లో వండుకుని అయినా సరే, ఆడికెళ్ళి డిఎస్పీకి ఫోన్ చేస్తావా, 100 నెంబర్ ఫోన్ చేస్తావా, వాళ్ళు ఊరు వాళ్ళకి ఫోన్ చేస్తావా, ఆడికెళ్ళి 100 ఇవ్వకుండా పోవాలి అన్నది నా కాన్సెప్ట్. సూపర్ అండి. ఈ పంచాయతీ ఎందుకు 100 ఇచ్చాయి, 100 అడిగిండు, 200 అడిగిండు, ఏదో 100 కథం చెయ్యి, 50 కథం చెయ్యి అని అంటే అది దాని అర్థం వేరు.
ఆవిడ నా భార్య కాదని అప్పుడు అర్థం. అంతే కదా సార్ అది. ఓకే. నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు ఈ స్టోరీ చెప్తా. ఆహా! మీకు చెప్పిన స్టోరీ ప్రకారం ఇప్పుడు మీరు స్విస్ కరప్షన్, గోట్ కరప్షన్, బఫెలో కరప్షన్. సార్ ఈ 3 కరప్షన్‌లో మీరు చివరిది ఎంచుకున్నారు మీరు. ఏదైనా ఒకటే సార్. అంటే మనము ఆ! వాళ్ళు ఏం తింటున్నారు అన్నది కాదు సార్. హ్మ్. అంటే ఈ మూడిట్లో కూడా మీరు 2 రకాల నీతి చెప్పారు సార్. హ్మ్. అవి ఎంత డిస్టర్బ్ చేస్తున్నాయి, ఎంత తింటున్నాయి అన్నది. హ్మ్. తక్కువ తింటున్నాయి, తక్కువ డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇప్పుడు చిన్న కింది స్థాయి అధికారులు ఎవరిని వేధిస్తారు సార్? టాటా బిర్లాలను వేధిస్తారా? లేదు. ఎమ్మెల్యేలను, మంత్రులను వేధిస్తారా? కలెక్టర్లను వేధిస్తారా? బ్లాక్ మ్యాన్లను వేధిస్తారా? ఆటో రిక్షాలను వేధిస్తారు. హ్మ్. కూలినాలు చేసుకునే వాళ్ళని వేధిస్తారు. అరెకరం పావెకరం ఉన్నవాడిని వేధిస్తారు. పని పడి పోయినోడిని, రేషన్ కార్డు దానికి పోయినోడిని వేధిస్తారు. అంటే అది ఎవరి కూడా స్థాయి ఉంది. తగ్గట్టు వాళ్ళు ఎవరి స్థాయి వేధించగలుగుతారు. తగ్గట్టు వాళ్ళకి వేధింపులు ఎవరికి, పెయిన్ ఎవరికి వస్తుంది అన్నది కూడా లెక్క సార్. అవును. ఇప్పుడు బఫెలో ఫిషింగ్ ఇప్పుడు కలెక్టర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీ కరప్షన్ ఉంది సార్, అంతటి ఉంది. హ్మ్. పై లెవెల్ ఎందుకు ఎక్స్పోజ్ కాదంటే మీరు అన్నారు ఇరుపక్షాలు లాభం పొందుతారు. హ్మ్. ఒక కాంట్రాక్ట్ నాకు ఒక 500 కోట్ల కాంట్రాక్ట్ వస్తే నాకు వచ్చిన లాభంలోకి వెళ్ళి పంచుతా, నా సొంత దాంట్లోకి వెళ్ళి కాదు. అవును. అతను కూడా ఎస్టిమేట్ తయారు చేసేటప్పుడు కూడా అది కలిపే చేస్తాడు. హ్మ్. అది ఆ కరప్షన్తో పెయిన్ లేదు ఇతనికి. కరెక్ట్. అది జనం మనిషి అంటే ఇక అది అంత పెద్ద స్టోరీ కాదు. అవును. కానీ డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎట్లుంటుందండి సార్, పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఆడు నెత్తి వలిగిపోయి పోతాడు, ఆడు రక్తం కారుతుంటుంది పోతాడు. పోలీసు అంటారు అరే ముందు హాస్పిటల్కి పోరా, ఆటోనికి 100 రూపాయలు ఇవ్వని అంటారు. అది కరప్షన్ కాకపోవచ్చు, వాళ్ళ జేబు నుంచి వాళ్ళు ఇవ్వలేరు, అది బిల్లు పెట్టుకోలేదు కాదు, ఈయన పెయిన్ అనిపిస్తుంది. అరే నా నెత్తి వలిగి నేను వస్తే ముందు ఎమ్మెల్సీ ఇవ్వాలి, హాస్పిటల్ ఇవ్వమంటుండేది సారు, ఇది నాకు న్యాయమే, ఫస్ట్ 100 రూపాయలు బొక్క పడ్డదని అనుకుంటాడు. రేపు రమ్మంటే రాడు ఇంకా. హ్మ్. నిన్న 100 పడ్డది, ఈరోజు ఏమవుతుందో. ఇంకోటి ఏమైందంటే సార్, ఈ పైరవి కూడా ఎట్లయిపోయిందంటే, సార్ మనకు డైరెక్ట్ తెలుసా, ఊర్లో ఉన్నాడు పెద్ద మనిషిని తోలుకపోయినా, సార్ మనకు డైరెక్ట్ తెలుసు 20,000 ఇచ్చి అయిపోతుంది పని, ఆ రైటర్కి 5,000, 2,000, సార్ డ్రైవర్ నమస్తే సార్ డ్రైవర్కి 500. హ్మ్. ఎందుకంటే ఎట్లుండే సార్, ఈ మావాడే తప్పు చేసిండు, ఏం తప్పు చేసిండు, అదేమన్నా తగ్గుతుందా, ఊర్లో మాట్లాడాలన్నా మాట్లాడతా, 2 రోజులు టైం తీసుకుపోతా మాట్లాడతా, లేదు కేసు చేస్తావు మరి నేను బెయిల్ లాయర్ని అరేంజ్ చేసుకుంటా, మరి ఏమంటావు సార్ అని అనేది. పైసల విషయం వచ్చేది కాదు. హ్మ్. జర అవతలోడు వచ్చినానుకో జర భయం పెట్టి సార్ అని భయం పెట్టి ఇడిచిపెట్టు అని ఇడిచిపెడుతున్నట్టు, జర మళ్ళీ అంత బాగా గొడవలు అవుతున్నాయి ఊర్లో అని చెప్పి ఆ విధంగా ఉండేది అప్పుడు. హ్మ్. ఇప్పుడు కొట్టించిన పైసలే, కొట్టి ఇద్దాలన్న పైసలే, పని కావాలన్న పైసలే, అవతలోడు పని కాకుండా చూడాలన్న పైసలే. అవును. అంటే డెత్ సర్టిఫికేట్కి పైసలే, బర్త్ సర్టిఫికేట్కి పైసలే. ఇవాళ ఆ స్థాయికి వచ్చేసినాం మనం. రైట్. రైట్. సార్ ఈ కేసులో ఏం జరిగింది చెప్పండి? జాయింట్ కలెక్టర్‌తో మీకు అంత పెద్ద వివాదం ఎందుకు? వివాదం లేదు సార్, అది అసలు ఏంటి వ్యవస్థలో ప్రాబ్లమ్ ఏంటి? ఎక్కడొచ్చింది? ప్రాబ్లం ఏముంది సార్, ఇప్పుడు మా ల్యాండ్ ఉంది, 14 గుంటల ల్యాండ్. ఆ ల్యాండ్ ప్రొబిటెట్లో ఎందుకు పడ్డది అన్నది నా ప్రశ్న. వాళ్ళ పొరపాటున పడ్డది. దానికి ఎవరు బాధ్యులు సార్? వాళ్ళే కదా! బాధ్యులు. అవును. ఇప్పుడు ఇన్ని రెక్టిఫై అవుతున్నాయి కదా సార్ ధర్నీలా, అంటే తప్పులు సరి చేస్తారని అర్థం. హ్మ్. తప్పులు సరి చేస్తారు అంటే తప్పు చేసినానికి ఒక్కనన్నా దండించరా? ఇలా ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల నుంచి కానీ ఇప్పుడు కానీ లక్షలు డిస్పోజ్ అవుతున్నాయి అని అంటే తప్పునే సరి చేస్తున్నామని అధికారులు ఒప్పుకుంటారు. మరి తప్పు చేసిన ఒక్కనన్నా దండించరా? లేదు. 1,00,000 ఫైల్ డిస్పోజ్ అయినాయి సార్ ధర్నీలా. తప్పు చేసినోడిని, అప్పుడు ట్యాంపరింగ్ చేసినోడిని ఒక్కనన్నా పనిష్మెంట్ వచ్చిందా? రాలేదు. అంటే ఏంది, తప్పులు సరిదిద్దురు కానీ తప్పు చేసిన పనిష్మెంట్ లేదు. ఇంకా భయం ఎక్కడి? రైట్. అవును. మీ భూమి గురించి వివాదం చెప్పండి. వాళ్ళు ప్రొబిటెట్లు వేసారు. వేసిన తర్వాత ఏమైంది, ఇప్పుడు నాకు తీసేయమని నేను పోయినా, స్లాట్ బుక్ అయితే లేదు తీసేయాలి, ఇప్పుడు ఎట్లా అని పోయినా. పోతే ఏమన్నాను, మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో కనుక్కున్నాను, అది అందులో ఉంది, మాకు పవర్ లేదు. కలెక్టర్ ఆర్డీఓ ఆఫీస్లో కనుక్కున్నాం, కలెక్టర్కి పవర్ ఉంది, అది కలెక్టర్ ఆఫీస్లో కనుక్కున్నాం. అది మాడ్యూల్ 15లా అప్లై చేసుకోవాలని అన్నాను. ఫస్ట్ మాడ్యూల్ 33లో అప్లై చేసుకోమని చెప్పారు. 6 నెలలు తిరిగిన, హ్మ్. అది రిజెక్ట్ చేయాలి, దానివల్ల మొత్తం పాస్బుక్ క్యాన్సిల్ అవుతుంది. మాడ్యూల్ 33లో పెట్టుకుంటే హుహు. అన్ని నంబర్లు బ్లాక్ అయిపోతున్నాయి. అరే ఇట్లా కాదని చెప్పి మళ్ళీ దాన్ని రిజెక్ట్ చేసుకుని ఒక 1 నెల రోజులు తిరిగిన, పైసలు అయితే ఇలే, హ్మ్. డీజిల్ పోసుకోవాలి తిరగాలి. హ్మ్. అయితే అది రిజెక్ట్ అయిపోయింది. అయిపోయినాక మిగిలిన పని అయిపోయింది. ఇది ఒక నంబర్ ఏమైంది, మళ్ళీ మాడ్యూల్ 15 ప్రకారంగా అప్లై చేసుకోమన్నారు. అప్లై చేసాం, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాం, ఆర్ఐ వచ్చిండు, రిపోర్ట్ తీసుకుండు, అంతా ఎంక్వైరీ చేసిండు. ఎంఆర్ఓ గారు అందరు సంతకాలు పెట్టి ఫైల్ ఆర్డీఓ ఆఫీస్కి పోయింది. ఆర్డీఓ ఆఫీస్లో కూడా
ఫుల్ ఫ్లెడ్జ్గా ఫైల్ అంతా అయింది. ఉమ్, జాయింట్ కలెక్టర్ ఆఫీస్కి పోయింది. ఉమ్, జాయింట్ కలెక్టర్ ఆఫీస్ పోయింది. ఆడ సెక్షన్లో ఉన్నాను. జాయింట్ కలెక్టర్ గారు ఏమంటారు, సెక్షన్లో మాట్లాడండి. నేనేం చూస్తాను, సెక్షన్లో మాట్లాడాలి మీరు. అరే నీ దగ్గరికి వచ్చిందంట కదా సార్ ఫైలు, మీకు మా బాధ చెప్పిన వాళ్ళు కదా ఎక్స్ప్లెయిన్ చేసేదని ఆయన. ఉమ్. వాళ్ళ దగ్గర పోతే అన్న మస్తు చెప్తారు, ఫైల్ లేవు అయితే లేవు, పైసలు ఇస్తే అవుతుంది లేకపోతే లేదు. ఎవరు అన్నారు ఈ మాట? మదన్ మోహన్ రెడ్డి అన్నాడు, ఎవరు ఆయన? సీనియర్ అసిస్టెంట్. ఓకే. ఉమ్, అయితే నేను అంతకంటే ముందు ఈయన రాజరెడ్డి దగ్గరికి పోయినా, సూపరింటెండెంట్ దగ్గరికి. ఆ ఫైళ్ళు మీరు పేపర్లలో చూస్తారు కానీ ఫైల్ చేయడం మూవ్ అవుతలేవు అని చెప్పిండు ఆయన. సెక్షన్కి పోయినా, అవుతున్నాయి, సెలెక్టెడ్ అవుతున్నాయి, పైసలు ఇచ్చిన వాళ్ళే అవుతున్నాయి అన్నాడు. అరే అట్లా మరి సరే మరి ఎట్లా అంటే, నాదేముందన్నా నాకు ఇచ్చేద్దు కానీ సార్ది మాట్లాడాలి. మాట్లాడితే ఎంత మళ్ళీ 2 రోజులు తిరిగినా, నాకు ఏం అర్థం కాలేదు, ఇది ఎక్కడిది. ఇప్పుడు ఏదైనా అవసరం ఉండి పోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతాం, మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే డబ్బులు ఇస్తాం, ఇదేంది ఉల్టా అని అంటే, సరే ఇక మాట్లాడాను. మళ్ళీ 2 రోజుల తర్వాత అయినా అన్న ఎంత మాట్లాడాలి, ఉమ్, సరే 5 లక్షలు మాట్లాడతానా అని ఆయన అన్నాడు. ఉమ్. సరే నీ ఇష్టం అని చెప్పి, మీరు ముందే అసలు లంచానికి వ్యతిరేకం కదా, మరి ఎందుకు ఒప్పుకున్నారు? చూద్దాం డెప్త్ ఎంత ఉంటుంది అన్నది తెలవాలి కదా సార్, ఓ, లెసన్ కూడా నేర్చుకోవాలి కదా సార్. ఆహా. మాట్లాడు మరి అన్నాక, అన్న 10 అడుగుతుండు అని అన్నాడు. ఉమ్, ఇదే ఎక్కువ కదా అన్నాను. అంటే అన్న 8కి ఒప్పించేసిన అన్నాడు. ఎవరన్నారు? ఈ మదన్మోహన్ రెడ్డి. మదన్ మోహన్ రెడ్డి 8కి ఒప్పించేసిన అన్నాడు. అన్నాక సరే మంచిది, మరి ఏంది పైసలు ఇస్తే అయిపోతుంది, పని చేయమని పైసలు ఇస్తా అని చెప్పిన సార్. ఉమ్. కానీ మీరు ఎప్పుడు మాట్లాడారా జాయింట్ కలెక్టర్ గారితో? మాట్లాడలే, నేను మాట్లాడితే సెక్షన్లో మాట్లాడమన్నాడు అంతవరకే. ఉహు. ఈయననే డీల్ చేస్తుండే జాయింట్ కానీ కలెక్టర్. ఎప్పుడు మీరు ఫోన్లో కానీ ఇక్కడ కూడా మాట్లాడలేదు? లేదు మాట్లాడలేదు. ఉహు. ఓకే. ఆయన అంత అవకాశం ఇవ్వలే నాకు, నేను మాట్లాడలేదు, ఈయననే మాట్లాడుతున్నాను. మాట్లాడినాక నేను పైసలు ఇస్తేనే పని చేస్తాను, పని చేస్తేనే పైసలు ఇస్తాను. మరి నాకు ఎట్లా తెలవాలి జాయింట్ కలెక్టర్కి నువ్వు ఇచ్చినావని? కరెక్టే. జాయింట్ కలెక్టర్ డబ్బులు ఇవ్వి, నేను పని కాకపోతే ఆయన అడుగుతా, మరి ఎట్లా తెలవాలి నువ్వు ఆయనతో మాట్లాడినావని? ఇప్పుడు నీకు డబ్బులు ఇస్తా, నువ్వు చచ్చిపోతావు అని అడగాలి నేను. ఉహు. నేను ఇదే వర్డ్ అడిగిన. ఉహు. ఎట్లానా, నేను మాన్యువల్ ఫైన్ మీద సంతకం పెట్టించుకొస్తాను అన్నాడు. అంటే సరే అని మాన్యువల్ ఫైన్ మీద సంతకం పెట్టించుకొచ్చాడు. అంటే ఇక అప్రూవల్ అయిపోయింది. ఉమ్. ఆన్లైన్గా ఇక లాగిన్లో కలెక్టర్ కొట్టేస్తే అయిపోతుంది. ఇంకా కలెక్టర్ సెక్షన్ ఉండదు కదా సార్, అవును. ఆ కాల్ సీసీ ఉంటాడు, కలెక్టర్ డైరెక్ట్ కొట్టేసి ఏముంటుంది, మాన్యువల్ ఫైన్ సంతకం పెడితే అది కన్ఫర్మ్ అయిపోయింది, ఆయన ఎండర్ చేసినట్టు అయిపోయింది కదా. ఉమ్. పైసలు ఆన్లైన్లో చేయలేదు, ఓన్లీ మాన్యువల్ చేశాడు. మాన్యువల్లో అది సంతకం ఆయన సంతకం అనే మనకి ప్రూఫ్ ఏంటి? ఈయన ప్రొజర్ చేయొచ్చు కదా. ఫోర్ చేయొచ్చు. నేను నమ్మిన సార్, ఉహు. నేను నమ్మిన, ఎందుకంటే నాది ఫస్ట్ గిరాక్ కాదు వాళ్ళకు, అదైతే తెలుసు. అంటే కొంతమంది జాయింట్ కలెక్టర్ సపోర్ట్ చేయట్లేదు, ఆయన్ని తప్పుదో పట్టించడానికి వీళ్ళే చేయొచ్చు కదా కింద స్థాయి. అట్లా కూడా చేయొచ్చు. చేసిన ఎవరి బాధ్యత సార్? వాళ్ళదే బాధ్యత. ఎవరు జాయింట్ కలెక్టర్ బాధ్యత కదా. ఉమ్. కిందోడు తప్పు చేసిన యూనిట్ ఆఫీసర్గా వాళ్ళే రెస్పాన్సిబిలిటీ. వాళ్ళే రెస్పాన్స్. అయితే నేనైతే నమ్మిన, జాయింట్ కలెక్టర్ సంతకం పెట్టిండు అని అన్నాను. అన్నాక చూసిన సంతకం లేదన్నా, ఇప్పుడు సంతకం పెట్టి స్టాంప్ కూడా వేసారా? వేసిండు, ఉహు. స్టాంప్ వేసిండు. ఆర్డీఓ గారి సంతకం ఉంది, జాయింట్ కలెక్టర్ గారి సంతకం ఉంది, ఎంఆర్ఓ గారి సంతకం ఉంది సార్. ఒకవేళ ఆయన జాయింట్ కలెక్టర్ ఫోర్జరీ చేసిండు అనుకోండి, ఆయన ఆన్లైన్ కొట్టాడు, ఉహు. మళ్ళీ ఈ ఫామ్ కావాలి, అవును. డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ ఫామ్ కావాలి, మళ్ళీ ఆయన అప్పుడు ఫ్రెష్గా జాయింట్ కలెక్టర్ పెట్టాలంటే మరి ఎంఆర్ఓ ఆర్డీఓ ఏడీ సంతకాలు కావాలి కదా సార్, కొత్త ఒరిజినల్ కావాలి. అవును. అందుకోసం జాయింట్ కలెక్టర్ సంతకం అయి ఉంటుంది అన్నది నా నమ్మకం. సరే అన్న, మరి ఏంటంటే నువ్వు పైసలు ఇస్తా, అట్లా 1 వారం అవుతుంది, నువ్వు కొట్టంటే పైసలు ఇస్తేనే కొట్టిస్తాను అన్నా. లేదు ఇప్పుడు ఆల్రెడీ జాయింట్ కలెక్టర్ సంతకం పెట్టింది కదా, ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే ఏమవుతుంది అని అడిగిన. ఆల్రెడీ ఆ మాన్యువల్ అప్రూవల్ అయింది, ఏమవుతుంది అంటే ఒక ఫైల్ తీసి చూపించింది నాకు మదన్ మోహన్ రెడ్డి. కృషాంక్, ఇది కలెక్టర్ గారి టీచర్ది, ఇది ఫైల్ జాయింట్ కలెక్టర్ గారు సంతకం పెట్టారు, కలెక్టర్ గారు పైసలు ఇవ్వకపోతే రిజెక్ట్ చేశారు. కలెక్టర్ గారు రిజెక్ట్ చేశారు. జాయింట్ కలెక్టర్ గారు పెట్టిన సంతకం చూపించాడు, కలెక్టర్ గారి దగ్గర ఆయన ఇట్లా గీత కొట్టి కింద ఏదో నోట్ రాశాడు. ఎవరు కలెక్టర్ అండి? అదే కృషాంక్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఇప్పుడున్న కలెక్టర్. నేను చెప్పేది వారం రోజుల స్టోరీ సార్, ఇప్పుడున్న కలెక్టర్. ఆ స్టోరీ చెప్పింది నాకు మదన్ మోహన్ రెడ్డి. నాకు ఫీజు ఎగిరిపోయింది, నాకు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా. అరే ఇంత హార్డ్కోర్ కరప్షన్ నడుస్తుందా అంటే? జాయింట్ కలెక్టర్ పెట్టింది, కలెక్టర్ గారు క్రాస్ చేసిండు. వాళ్ళ టీచర్ది డబ్బులు ఇవ్వలేదని క్రాస్ చేసిండు అని నాకు మదన్ మోహన్ రెడ్డి చెప్పిండు. వాళ్ళ టీచర్ది? ఎవరు టీచర్? మదన్ మోహన్ రెడ్డి టీచరా? కలెక్టర్ గారు టీచర్.
కలెక్టర్ గారు టీచర్కి డబ్బులు ఇవ్వలేదని ఆయన కొట్టేసిండు అని అంటాడు. ఆ, అది నా దగ్గర ఆడియో రికార్డ్ ఉంది సార్. అది ఓకే. అవన్నీ ఉన్నాయి, ఏసీ వాళ్ళకి ఇచ్చినాం అవన్నీ. ఓకే. తర్వాత? నాకు పిచ్చెక్కిపోయింది. అరే ఇంత ఇక అంటే ఇక మీరు అంతకంటే ఎక్కువ అనుకుంటే ఇక మీ ఇష్టం అన్న, నువ్వు పోయి మాట్లాడితే కలెక్టర్తో మాట్లాడుకుంటే మాట్లాడుకో అని అన్నాడు. హ్మ్. సర్లే అన్న ఇంకెలా అనలేదని నేను డబ్బులు ఇచ్చేసి ఆ రోజు ఫోన్ చేసిండు. డబ్బులు డబ్బులు అని 2-3 సార్లు ఫోన్ చేసిండు. అన్న ఏమైంది? మరి ఏసీపీకి ఎందుకు వెళ్ళారు మీరు? ఇందుకే వెళ్ళినా సార్ నేను. ఫస్ట్ ఆయన 5 లక్షలు అన్నప్పుడే ఏసీబీకి వెళ్ళిన. హుహు. నేను డబ్బులు ఆయన 20,000 అడిగినా ఏసీబీకి పోయేటండి సార్. నేను ఫ్రీగా కానిక ప్రయత్నం చేస్తుంటే ఆ కలెక్టర్నో జాయింట్ కలెక్టర్నో బతలాడో ఏదో చేసో చేస్తుంటే అంటే 5 లక్షల బేరం దగ్గర నుండి మీరు ఏసీపీకి అప్రోచ్ అయ్యారు. ఏసీబీకి అప్రోచ్ అయ్యాను. ఆ చీఫ్ పాయింట్స్ రికార్డ్స్ అని ఇచ్చారు. అన్ని ఇచ్చిన సార్. హ్మ్. పైసలు ఇస్తేనే అవుతుంది అనగానే ఏసీబీకి అప్రోచ్ అయినా సార్ నేను. వెరీ గుడ్. వాళ్ళు ఏమన్నారండి? వాళ్ళు సరే ఓకే అని వాళ్ళు వెంబడి ఒక ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు వస్తారు. ఆ వాయిస్ రికార్డ్స్ అవి కెమెరాలు అవి వేస్తారు, పంపిస్తారు నన్ను. నేను పోవాలి మాట్లాడాలి, రాగానే అది తీసుకుంటారు వాళ్ళు. హ్మ్. ఓకే మళ్ళీ ఆఫీస్కి పోయినాక ఓపెన్ చేసి ఓకే ఫైన్. కానీ ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళారా? నేను వెళ్ళలేదు సార్. హ్మ్. ఫస్ట్ వెళ్ళిన సెక్షన్లో మాట్లాడమన్నాడు. అన్నీ కొంచెం అంటే ఈ బేరం కుదిరిన తర్వాత వెళ్ళారా? వెళ్ళలేదు సార్. ఆయన చెప్పిండు వెళ్తే పాడవుతుంది అని చెప్పిండు కదా సార్. హుహు. వెళ్తే పాడవుతుంది అని చెప్పిండు. ఈయన కొన్ని ఫైళ్ళు చేయించిండు, అది కూడా మనం కనుక్కున్నాం బయట. మదన్ మోహన్ రెడ్డి నేను వాళ్ళకి చేయించిన వీళ్ళకి చేయించిన అవి కూడా చూపించిండు మొత్తం. అదంతా వాస్తవమే. అదంతా వాస్తవమే. ఆన్లైన్లో కలెక్టర్ సంతకం పెట్టింది అవన్నీ వాస్తవమే, ఓకే. అప్రూవల్ అయినాయి. ఇంకా మనం వాడికి ఎందుకు పోతాం సార్ ఈయనే ఉన్నాక. సార్ జాయింట్ కలెక్టర్ గారు డబ్బులు అడిగారు, అవును రైట్? అవును సార్. ఆయన పైన కలెక్టర్ గారు ఉంటారు కదా, అవును. ఆయనకి ఎప్పుడైనా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ప్రయత్నం చేశారా? నేను ఒకసారి పోయి అడిగిన సార్. ఆహా. ఫస్ట్ రిజెక్ట్ అప్పుడు ఎందుకు పడుతుంది ప్రొఫిట్ ఎట్లా అన్నాడు. ఎందుకు పడుతుందో మాకేం తెలుస్తుంది సార్. ఉటీనే ఎందుకు పడుతుంది, ఏం పడదు, ఏదో ఉండి ఉంటుంది. అరే ఏముందో అదన్నా చెప్పు సార్. అది నాకెట్లా తెలుస్తుంది? గ్రౌండ్లో మీరు అప్లై చేసుకొని తెలుస్తుంది, ఎంఆర్ ఆఫీస్లో కనుక్కోరు. వాళ్ళు అన్నీ కరెక్టే ఉన్నాయంట సార్. అంటే కరెక్ట్ ఉంటే ప్రాఫిట్ ఎట్లా ఎందుకు పడ్డది? హ్మ్. కరెక్ట్ ఉంటే ఎందుకు పడ్డది ప్రాఫిట్? అట్లా ఏం పడదు హ్మ్. సార్. అది పడ్డది సార్. ఎందుకు పడ్డదో మీరన్నా చెప్పండి సార్. మరి దాని రీజన్ చెప్పండి. అది గవర్నమెంట్ ల్యాండా, అసైన్మెంట్ ల్యాండా, కోర్టు కేసు ఇవి ఉంటేనే కదా పడేది. అదన్నా చెప్పండి అంటే లేదు అది ఏదో ఉండి ఉంటుంది, మీరు అప్లై చేసుకుర్రా? అప్లై చేసుకున్నాం సార్, మీకు మెసేజ్ వస్తుంది. డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే విషయం ఎప్పుడైనా ఆయన నోటీస్ తీసుకెళ్లారా? ఆయన ఈ సమాధానం సార్ ఎవ్వరు కూడా డబ్బులు అడగారు సార్, పైసా అధికారులు. కాదు, మీ కింద స్థాయి వాళ్ళు డబ్బులు అడుగుతున్నారనే విషయాన్ని ఆయన నోటీసులో పెట్టారు. అసలు అది తప్పే లేదు, నీదే భూమి కాదని ఆయన నాకు చెప్తుండు సార్. ఇంకా నాకు లోకల్ స్టాండే లేదు ఆడ, నువ్వు కలెక్టర్ ఆఫీస్ తప్పు వచ్చినావు, నీకు భూమి లేదని చెప్తుండు కలెక్టర్ ఇండైరెక్ట్గా. నా ముందు సోమవారం పోతే కాలు మొక్కిరు సార్ కలెక్టర్వి. ఎంతమంది వచ్చి కాలు మొక్కిరు. ఎవరు మొక్కుతారు సార్ కాళ్ళు? డబ్బులు లేనోడు, ఆకలినోడు, బిడ్డ పెళ్ళి ఉన్నాడు, వాని భూమి వాడిని పోతుంది. మధ్య బెడ్ మీద ఉండు, సత్యలోపు పిల్లలకు చేసుకోవాలి. ఆడపిల్లకు 2 గుంటలు తండ్రి ఇస్తా అంటే అది చేసుకోవాలి, ప్రొబిటర్లకి వెళ్ళిపోవాలి. తండ్రి చచ్చిపోతే అన్నదమ్ములకు పంచాయతీ అవుతుంది. వీళ్ళు కదా సార్ కాలు మొక్కేది? ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ వాడు కాలు మొక్కుతాడు సార్? ఇక్కడ అవసరం పడేస్తాడు, ఆడ పని చేసుకుంటాడు. వీళ్ళు నా ముందు జరిగినాయి సార్ ఇవన్నీ. ఓకే, ఇదంతా ఈ ఎపిసోడ్ అంతా మీరు ఏసీబీకి చెప్పారా? కలెక్టర్ గారి వ్యవహారం కూడా ఆడ రికార్డ్ అయింది సార్. అది ఆన్ రికార్డు నేను చెప్పేది. ఇది కలెక్టర్ గారి వ్యవహారం కూడా. కలెక్టర్ గారు టీచర్ సంగతి వాళ్ళు రికార్డు తీసుకుంటారు. మరి ఆయన మీద ఎందుకు పట్టలేదు? అది నన్ను అడిగితే నేనేం చెప్తాను సార్. ఓకే, ఆ రోజు ఏం జరిగిందండి? ఆ రోజు వచ్చిండు సార్. ఫస్ట్ ఇప్పటికే ఫోన్ చేస్తున్నాడు, డబ్బులు 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 అని ఫోన్ చేస్తుండు. మేము ఏసీ వాళ్ళు నేను వాళ్ళు రెడ్డి పా అని అన్నారు సార్. పోయినాం, అడగంగానే పైసలు అడిగితేనే ఇవ్వాలి రెడ్డి అని అన్నారు. అవును సార్, సెకండ్ అడిగితేనే ఇవ్వాలి, నువ్వు సెకండ్ ఇవ్వద్దు. వాళ్ళు మెయిన్ చెప్పేది పైసలు అడిగితేనే ఇవ్వాలి, సెకండ్ ఇవ్వద్దు అని అంటారు సార్. ఎక్కడ స్పాట్ పెట్టారు? గురంగూడ దగ్గర పార్క్ సార్. ఆడనే పార్క్ ఆడికి వచ్చిండు. రాత్రి 8:15 ప్రాంతం సార్. నేను రాగానే నా బ్యాంక్ వచ్చి నా బండి వెంక పెట్టాడు. నేను వెంకనే ఉన్నాను, మళ్ళీ ఫోన్ కొట్టాడు. వస్తున్నా అని చెప్పిన. దీని బ్యాగ్లోకి వెళ్ళి పైసలు తీసి. అంటే మీ వెనక కార్లో మదన్మోహన్ రెడ్డి ఉన్నారా, జాయింట్ కలెక్టర్ గారు? మదన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఒక్కడే. ఓకే. పైసలు ఇచ్చిన. ఆ బ్యాగ్ ఇలా కాగితాలు ఉన్నాయని చెప్పిన. పైసలు తీసి కట్టలు తీసి ఇచ్చిన. లెక్క పర్లే అన్నాడు. లెక్క పెట్టుకో అన్న, ఎందుకు మళ్ళా తక్కువ ఉంటే నేను నిచ్చి వేస్ట్ అవుతుంది అని చెప్పిన. అంటే లెక్క పెట్టుకున్నాం. ఇవి 2.5,
ఇవి 2.5, ఇగో ఇవి 6 ఉన్నాయి, 3 లక్షలు, మొత్తం 8 లక్షలు ఉన్నాయి చూడు అన్న అన్నాను. ఒక కవర్లో పెట్టుకోండు. సరే అన్న మంచిది అన్న, ఇంకా ఫైల్ చేస్తాను అంటే, ఇంకా ఫైళ్ళు ఉన్నాయంటే తీసుకురా అన్న చేద్దాం అన్నాను. అన్నాక నేను డోర్ తీసి అట్లనే ఉంచిన, దిగిన ఇంకా ఒక కారులో కారు కింద డోర్ వేస్తే వెళ్ళిపోతాడు కదా సార్, వాళ్ళు ఏసీ వాళ్ళు నాకు ఇచ్చిన సిగ్నల్ అది. నువ్వు డోర్ వేసి వెళ్ళిపోతాడు. మేము వాళ్ళు అక్కడనే చెట్లలో ఉండరు, వచ్చేసిండు డోర్ కాడికి వచ్చేసిండు. మామూలు వాకర్స్ వచ్చినట్టు వచ్చేసాగానే నేను దిగంగానే వెళ్ళి లోపలికి ఇక వాళ్ళు నేను పక్కకు వచ్చేసిన సార్. ఇక అంతా కానీ మరి జాయింట్ కలెక్టర్ గారు ఎలా పడ్డారు? ఈయన చెప్పేసిండు నాకేం సంబంధం లేదు, జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడమంటే నేను మాట్లాడినా, వాళ్ళు ఆయన కోసమే ఈ డబ్బులు అని అన్నాడు. అప్పుడు వాళ్ళు కెమెరాతో షూట్ చేసుకుంటూ మరొకసారి చెప్పమన్నారు. చెప్పిండు, అది నంబర్లతో ఫోన్ కలపంటే ఫోన్ కలిపిండు. ఆయన అవుటర్ రింగ్ రోడ్ కాడున్న, అవుటర్ రింగ్ రోడ్ ఎక్కే దగ్గర, అంబర్పేట కాడ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కే దగ్గర ఉన్న ఆడికి పైసలు తీసుకొని మొత్తం ఇచ్చిండు. అమ్ముతానంటే 8 లక్షలు ఇచ్చిండు అని జాయింట్ కలెక్టర్ అన్నాడు. మొత్తం 8 ఇచ్చిండు అని నేనే చెప్పిండు. అవుటర్ రింగ్ రోడ్ ఎక్క దగ్గర, అంబర్పేట కాడ ఉన్న అవుటర్ రింగ్ రోడ్ ఎక్క దగ్గర ఉన్న అడిగి రా పైసలు తీసుకొని అని చెప్పిండు. రాత్రి పోయిండు. ఫస్ట్ ఆయన పంపించారు మదన్ మోహన్ రెడ్డిని. పంపించగానే 8 లక్షలు ఇచ్చేసి ఆయన కిందికి దిగంగానే వెళ్ళిపోయి పట్టుకొని జాయింట్ కలెక్టర్ పట్టుకొని కలెక్టర్ ఆఫీస్ తీసుకొని వచ్చారు. ఏమన్నాడు ఆయన? ఇక ఆయన గాళ్ళు మాట్లాడుకుంటారు. మిమ్మల్ని చూసాడు అప్పుడు? చూసి ఏమంటాడు? నన్ను నేను ఏమంటే పెద్ద స్థాయి అధికారులు కదా సార్. అంటే నేను నిన్ను అడిగినా అన్నాడు. నీ పర్మిషన్ లేనిది వాడు అడుగుతాడా అని నేను అన్నా. నీ పర్మిషన్ లేనిది ఆయన సీనియర్ అసిస్టెంట్ 8 లక్షలు అడుగుతాడా, ఏం మాట్లాడుతున్నావు అని అన్నా. నాకు కూడా తెలియదు. నీకు తెలియకపోతే నువ్వు జాయింట్ కలెక్టర్వే కాదు, నువ్వు అటెండర్ కూడా పనికి రావు. నీ ఆఫీస్లో నీకు నీ అసిస్టెంట్ 8 లక్షలు అడితే నీకు తెలియనప్పుడు, నువ్వు జిల్లాలో మారుమూల ప్రాంతంలో తలకొండపల్లి ఉంటుంది, మారుమూల వికారాబాద్ దగ్గర ఉంటుంది, నువ్వు ఏం అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది నీ దగ్గర, ఇక నువ్వు అటెండర్ కూడా పనికి రావు అని చెప్పిన. ఏమంటాడు సార్, వాళ్ళు ఏసీ వాళ్ళను దూరం కూర్చో రెడీ అని చెప్పారు. నువ్వు దూరం కూడా రెడీ ఆడ కూర్చోపో అని చెప్పారు. నేను ఆడ కూర్చుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు సార్. ఆయన ఇంట్లో ఎంత దొరికిందండి క్యాష్? నాకు తెలియదు సార్, అది అక్కడంతా వేరే. మీరు పట్టించిన తర్వాత సార్ ఆయనలో ఏమైనా పశ్చాత్తాపం కనపడిందా? సార్ చెప్తే ఎట్లుంటుంది అంటే సార్, నాకు కూడా అంత ఐడియా లేదు, కానీ పశ్చాత్తాపం అనేది కొంత దొరికిపోయాని అనేది ఉంటుంది. పశ్చాత్తాపం వేరు, అంటే భయం వేరు, పశ్చాత్తాపం వేరు. పశ్చాత్తాపం లేదు సార్, లేదు పశ్చాత్తాపం లేదు. అయ్యా, పశ్చాత్తాపం ఎప్పుడు వస్తాడు సార్, వీళ్ళు డే 1 ఫస్ట్ కరప్షన్కి పశ్చాత్తాపం వస్తుంది సార్. వీళ్ళు కొంచెం మోస్తారు కదా, సంపాదించుకున్నాక కొంచెం కంఫర్ట్గా ఉన్నాంలే అన్నట్టు, ఏమవుతుందిలే అన్నట్టు, ఏమన్నా అయినా కూడా మనం బయటపడచ్చు, జీవన విధానంలో పెద్ద మార్పు రాదు కదలే అన్నట్టు. ఇంకా ఎంతకాలం సర్వీస్ ఉందని? ఇంకా 10 నెలలు ఉందనగా విన్నా సార్ నేను. 10 నెలలు ఉంది సార్. ఆయన పట్టించారని పశ్చాత్తాపం పడ్డాడా లేదా అనేది పక్కన పెడతాం. మీకు ఏమనిపించింది? మంచి ఒక కరప్షన్ ఫెయిల్ అని పట్టించాను, ఇందాక చెప్పారు మీకు సార్ స్టోరీ, సార్ బఫేలో కరప్షన్ పట్టించారని ఫీలింగ్ వచ్చింది? ఒక బఫెల్లోని పట్టించానని వచ్చింది, ఒక బఫెల్లోని పట్టించానని వచ్చింది. ఇంకా చాలా బఫెల్లోలు ఉన్నాయి, ఒక బఫెల్లోని పట్టించానని వచ్చింది. ఇంకా పట్టించాలని కోరుకుంది, ప్రయత్నం చేస్తాను సార్. సార్ మీరు చేసిన వ్యవహారంలో మీకు సంతృప్తి ఉండొచ్చు, ఒక అవినీతి పరాన్ని పట్టించాను అనేది. నాకు సంతృప్తి ఏముండదు సార్, వాళ్ళ కుటుంబం ఉంటుంది. వాళ్ళ కుటుంబం పక్కన పెడదాం అంటే కాసేపు, అది కూడా మనం మాట్లాడదాం. కానీ మీకైతే ఒక కరప్షన్ ఫెయిల్ అని పట్టించాను, అది కూడా జాయింట్ కలెక్టర్ అని. కానీ మీరు చేస్తుంది ఎవరినంటే ఒక లాబీని కదిపారు. అవును సార్. ఆ లాబీ ఎప్పటికైనా మీకు వెంటాడుతుంటుంది, మీకు ఇబ్బంది పెడుతుంది. మరి అవన్నీ మీరు ఆలోచించి దిగారా? 45 సంవత్సరాలు బతికి ఉన్నా కదా సార్, ఇంకో 5-10 ఏళ్ళు బతుకుతాం చక్కగా ఉంటే, ఎట్లా బతికినాం అన్నది లెక్క. కానీ అదే ఇప్పుడు లాలూచి మనం అనుకున్నాం కదా సార్, భార్యని 100 రూపాయలు ఇచ్చి బతికేందుకు సార్ అది. ప్రతిదీ మనము అంటే ఎట్లుంటుందంటే సార్, నాది వ్యవసాయ కుటుంబం, నాకు భూమి ఉంది, భూమి ధైర్యం అనేది పెద్దలు కూడా చెప్తారు సార్. పిల్లని ఇష్టోళ్ళు, పిల్లని చేసుకునేటోళ్ళు వెంకటికి ఊర్లాల భూమి ఎంత ఉంది అంటే, భూమి ఏమో అన్న, అరే భూమి ధైర్యం, భూమి పొట్ట బట్టకు సాగు ఉండదు, ఆప సాగు భూమి అని అంటారు. ఇవాళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఎంత భూమి ఉంటే అంత భయపడాలి, ఎంత డబ్బులు ఉంటే అంత భయపడాలి. అరే నాకు ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో అధికారులతో, నాకు కూడా భూమి ఉంది, ఏమన్నా అంటే నా భూమికి ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో, నాకు కూడా పనిపడి పోవాల్సి వస్తుంది, నాకు వ్యాపారం ఉంది,
నా వ్యాపారంలో ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అంటే దీనికోసం భయపడడానికి డబ్బులు సంపాదిస్తారా ధైర్యంగా ఉండడానికి డబ్బులు సంపాదిస్తున్నామా అన్నది ఆలోచన. అంటే మీరంటుంది వాళ్ళేం దాడి చేస్తారని భయం కాకపోయినా, మిమ్మల్ని ఆర్థికంగా అణగదొక్కడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇంట్లో ఒక 3 బస్తాలు బియ్యం ఉన్నాయి సార్ 6 నెలలు వస్తాయి. హ్మ్. 6 నెలల్లో ఇంకో 3 బస్తాలు కొనుక్కుంటే ఇంకో 6 నెలలు వస్తాయి. హ్మ్. అంత మటుకైతే ఉంటుంది కదా. అంటే మీకున్న వ్యవసాయ భూములు అన్నీ కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టొచ్చు కదా వాళ్ళు. ఇవి ఏం పెడతారు సార్ హ్మ్. అట్లా అందరు భయపడి వీళ్ళు ఈ లక్షల లక్షలకు వచ్చింది. ఇప్పుడు మీకు ఇప్పుడు ఆ గ్రాఫ్ పెరగడానికి కారణమే ఆ భయమే. మీకు ఫ్యామిలీ ఉంది. వారు మీరు గురించి ఆలోచించట్లేదు. వాళ్ళ గురించి ఆలోచించారా? పిల్లలు ఏముంటుంది సార్ అన్నిటికీ ఉన్నది అన్నిటి ప్రిపేర్ అయ్యే ఉంటాం ఆ! ఏముంటుంది సార్. మాకుంటుంది ఫ్యామిలీ అవతలకి ఉంటుంది అందరికి ఉంటుంది ఫ్యామిలీ ఉంటుంది హ్మ్. సార్. సార్ మీరు ఇప్పుడు చేశారు కదా! దీని తర్వాత కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందా? రాలేదు సార్ హ్మ్. రాలే మీ ఫైల్ క్లియర్ అయిందా? కాలే నేను వెళ్ళినా నేను నెక్స్ట్ రోజు వెళ్ళినా ఆ! ఆ రోజు నైట్ అంతా మేల్కున్నాం కదా సార్. ఆ రోజు కొంచెం మీరు నెక్స్ట్ ఆల్రెడీ రోజు సంతకం పెట్టారు కదా? జాయింట్ కలెక్టర్ గారు పెట్టారు. లాగిన్లో ఫార్వర్డ్ చేయలే ఆన్లైన్లో చేయలే. ఆ, ఆయనని రాజరెడ్డి గారిని అడిగిన సూపరింటెండెంట్ గారిని ఏం సార్ అంటే రెడ్డి సార్ నాకు మాట చెప్పొద్దా అని అన్నాడు. నీకు చెప్తే అసలు నువ్వు అదే ఉతనే ఇస్తురు పేపర్లా అసలు దాన్ని ఫైల్ ఏం మూవ్మెంట్ అయితే లేవంటివి నువ్వు వాటి సెక్షన్లో అన్ని ఫైల్ అప్రూవల్ అయినాయని చూపిస్తే ఆయన మాట నమ్మినా నేను హ్మ్. అన్న అంటే వేస్ట్ కాడు అది ఇది అని చెప్పిండు. ఇప్పుడు నా సంగతి ఏది ఇప్పుడు నా ఫైల్ సంగతి ఏం చెప్తారా అని అన్న. హ్మ్. లాగిన్ ఎవరికి ఇస్తారు ఇన్ఛార్జ్ ఇవ్వగానే చేపించేస్తాను నీ జెన్యున్ ఫైలు నేను కూడా కనుక్కున్నా కరెక్టే చేసేదండి. సార్. జాయింట్ కలెక్టర్ గారు వచ్చే వరకు మరి లాగిన్ ఎవరికి ఇస్తారు అది పాస్వర్డ్? ఎవరికి ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్ అడిషనల్ ఛార్జ్ ఎవరికి ఇస్తారో లేకపోతే రెగ్యులర్ పోస్టింగ్ ఇస్తారో ఎవరు జాయింట్ కలెక్టర్ ఉంటే అలాగే లాగిన్ ఇస్తారు. హుహు. కానీ కలెక్టర్ గారికి వెళ్ళదు మీరు. లేదు ఈ జాయింట్ కలెక్టర్ లాగిన్లోంచి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాక అది వెళ్తా సార్ రేపు ఎల్లుండే పోయి అడుగుతా కలెక్టర్ ఇప్పుడు గారు. మిమ్మల్ని చూడగానే అందరూ కూడా కొంచెం పానిక్ అవుతారు కదండీ! ప్యానిక్ అంటే సార్ భయపడతారు కదా! భయపడి ఏం చేస్తారు సార్ పని చేస్తారా అంటే ఏదో చేయరు. మీకు ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తుంటారు కదా! ఇబ్బంది ఏం పెడతారు సార్ చెప్తేగా 3 బస్తాలు బియ్యం ఉన్నాయి ఇంట్లో 6 నెలలు వస్తాయి. సొంతం ఇల్లు ఉంది నాకు భూమి ఉంది. హ్మ్. ఇంకేం చేస్తారు సార్ నాకు ఎదుర్కొనే దమ్ము కూడా ఉంది. ఏముంటుంది సార్ అందరి కుటుంబం ఉంటుంది నాకుంటుంది ఇటు అనుకుంటుంది ఇంకోటి ఉంటుంది అంతే ఇక. ఓకే. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడారు. ఆ, జాయింట్ కలెక్టర్ గారు గాని, మదన్‌మోహన్ రెడ్డి గాని. ఆ, వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటది. ఉంటుంది. వీళ్ళు చేసే పని వల్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదండీ! మరి దానికి వాళ్ళు బాధ్యత వహించాలి సార్. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నా మీరు ఉద్యోగం చేస్తారు మీరు నడుపుతారు ఇదంతా నిజాయితీగా కుటుంబాన్ని నడపడానికి వాళ్ళు తలెత్తుకొని తిరగనికినే కదా సార్ ఇవన్నీ. అవును. వీళ్ళు ఏమో తల దించుకునే పని వాళ్ళు చేస్తే మనం బాధ్యత వహించలేం కదా సార్. కానీ కానీ బాధ మీరు ఒక అనిపిస్తుంది. మానవతా హృదయంతో ఆలోచించారా? అంటే నాకు వీళ్ళని చూసి ఏమనిపిస్తుంది అంటే ఒక తాగుబోతు భర్త భార్యని చిన్నప్పుడు చూసేది సార్ ఇప్పుడు అవి లేవు సీన్లు. హ్మ్. ఇప్పుడు ఏదిరా అన్న కాడికి వచ్చేసింది కానీ చిన్నప్పుడు చూసేది తాగుబోతు భర్త భార్యను కొట్టి అవమానించేది. అవును. పిల్లలు మా నాన్న తాగొచ్చిండని అవమానపడేది. వీళ్ళని చూస్తే వాళ్ళ భార్య పిల్లలు అట్లా అవమానపడాలి అనేది నాకు అనిపిస్తుంది. మీకు అవమానపడుతుంది బాధపడ్డారా? వాళ్ళ భార్య పిల్లని చూస్తే బాధ అనిపిస్తుంది. తాగుబోతు తండ్రిని చూసి పిల్లలు ఎట్లా బాధపడతారో అట్లా ఓ లంచగొండి ఓ వ్యభిచారి తండ్రిని చూసి పిల్లలు ఎట్లా బాధపడతారో ఓ లంచగొండి తండ్రిని చూసి కూడా భార్య పిల్లలు వాళ్ళకి అవమానంగా సార్ స్టేటస్లో. ఏ కూలినాలు చేసుకుంటుండే ఎంబడి పోయినా గౌరవంగా ఉంటుండే కదా అవును. సార్ ఈరోజు. అవును. ఏ గుమస్తాన్ని చేసుకున్నా జాయింట్ కలెక్టర్ అయినా హోదా ఎందుకు సార్ ఇవాళ మోడు జైలు ఉండు ఎంత ఆగమాగం అడివాడి పరువు లేని బతుకు ఇవాళ అని అనుకుంటారేమో అని నాకు అనిపిస్తుంది. హ్మ్. నిజంగా ఓ ప్రైవేట్ ఎంప్లాయీ ఓ గుమస్తం చేసుకున్న ఓ కూలినాలు చేసుకునేటోళ్ళు చేసుకున్న గౌరవంగా బతుండే మంచిగా భార్య భర్తలు అంటే ఇద్దరు. మీరు ఆ కోణంలో కూడా ఆలోచించారు. ఆలోచిస్తా సార్ సార్ నాది ఏసీబీ ఫస్ట్ ప్రయారిటీ కాదు సార్ హ్మ్. లాస్ట్. అచ్చా! సార్ నాది చాలా కేసులు ఉన్నాయి పెద్ద చాంతాడు అంటుంటుంది నాది. హ్మ్. ఫస్ట్ నేను ఇప్పుడు మొన్న పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ డబ్బులు తీసుకుండు ఆయన కొత్త సిఐ పరిచయం లేడు ఆయన కూడా పోయి చెప్పిన సార్ ఇట్లా అంటే ఎంబడే రిటర్న్ ఇప్పించిండు ఆయన. హ్మ్. యాక్షన్ కూడా తీసుకోమని అడగలేను నేను. హ్మ్. ఏ రిటర్న్ ఇచ్చిండు వాళ్ళని తిట్టిండు నా ముందు ఓకే ఇక సరేలే ఇక హ్మ్. అని అనుకున్నాను నేను. హ్మ్. యాక్చువల్గా ఏంది ఆయన మీద పనిష్మెంట్ రిపోర్ట్ పెట్టి సార్ అనాలి హ్మ్. కాలే. ఆయన సరే తిట్టి డబ్బులు రిటర్న్ ఇప్పించిండు తిట్టిండు ఏదైనా ఉన్నా నాకు మళ్ళీ చెప్పు రెడ్డి ఇవన్నీ చేయకు అని అన్నాడు. సరే సార్ అన్నాం ఆడికి సంతోషంగా సార్. ఇప్పుడు సిఐ గారు కూడా అన్నారు అనుకో ఏసీపీ గారి దగ్గరికి పోతాం ఏసీపీ గారు అన్నారు అనుకోండి ఓసారి ఓ పోలీస్ స్టేషన్లో జేసీపీ విషయంలో పోతే ఆయన పైసలు ఇస్తావా లేకపోతే బండి సీజ్ చేస్తుంది ఇది అంటే సిపి గారికి పిటిషన్ పెట్టినాం అది ఎస్బీఐ ఎంక్వైరీకి రాసిండు సార్. మహేష్ బాబు సార్ ఉండే ఎస్బీఐ ఎంక్వైరీ రాసిండు
ఆయనకి ఏదో మేము ఏదో ఇచ్చినట్టు ట్రాన్స్ఫర్ ఇమీడియట్గా పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ ఫస్ట్ టైం కాదు మీ జాబ్ పెద్ద పెద్ద ఉంది సార్. ఎంఆర్ఓల మీద ఇచ్చి ఎంఆర్ఓలను ట్రాన్స్ఫర్ ఆర్ఐలను ఇచ్చి ఆర్ఐలను ఫస్ట్ డిపార్ట్మెంటలే ఉంటుంది సార్. ఫైనల్గా ఏసీబీకి వచ్చారు ఇది. అయితే లాస్ట్ ఏసీ అయితే ఏసీబీకి ఎందుకు పోతాం మనం అని ఇప్పుడు కొన్ని ఎస్ఓటీ కేసులు ఉన్నాయి. సార్ అయితే ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సస్పెండ్ అయింది ఇక్కడ రాచకొండ ఎస్ఓటీలా. ఎవరు పేరు చెప్పొచ్చు చెప్పండి. రత్నం గారు అని ఇన్స్పెక్టర్. సార్ ఎస్ఓటీలో మీరు అప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చినాం. అందులో కూడా కోర్టులు కొంతమంది ఉంటారు సార్, ములాఖాత్ ఉంటారు. ఆయన కూడా హైర్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఆనెస్ట్ ఉన్నప్పుడు కిందలోనే మళ్ళీ టీం మార్చి చేసాడు. సెక్స్ అయింది వాళ్ళని అక్యూజ్ని పడితే ఈ లింక్ దొరికింది. 6 మంది ఎగిరిరు. అప్పుడు జూ పార్క్లో విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించినాం. రికవరీలు అయినాయి, సస్పెన్షన్లు వచ్చినాయి, ట్రాన్స్ఫర్ శ్రీశైలం ట్రాన్స్ఫర్ చేసారు ఒక అంతా. అంటే మీకు ఇది కొత్త ఏం కాదు? కొత్త ఏం కాదు సార్. నాకు కొంచెం వ్యవస్థ కొంచెం మారితే బాగుండేదేమో. మనం ప్రయత్నం చేద్దాం, మారుతుంది. ఏదో అర్ధరాత్రి మన ప్రయత్నం మనం చేయడం తప్పలేదు అని ఉంటుంది. కరప్షన్ అనేది చాలా కొన్ని ఇది కనిపించేది సార్. ఇంకా ఈ డైరెక్ట్ డబ్బులు తీసుకునేది కాక ఇంకా చాలా రకాలు ఉంటుంది కరప్షన్. చాలా అంటే చాలా. మీరు చూసిన కరప్షన్లో ఇంత దరిద్రమైన కరప్షన్ అని ఎప్పుడైనా అనిపించిందా? ఎక్కడైనా ఒక సంఘటన చెప్పండి. అనిపించింది సార్. చెప్పు. బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఒకటి మార్చురీలో డబ్బులు తీసుకుంటారు సార్. మార్చురీలో డబ్బులు తీసుకుంటారు సార్. అది నాకు ఒకసారి మా ఫ్రెండ్ ఎంబడి పోయినా సార్, మార్చురీకి పోయినా. వాళ్ళు డబ్బులు అడిగితే నాకు బాధ అనిపించింది. ఇంకా చాలా వెనుకబడి ఉన్నామేమో మనం. హై లెవెల్ కరప్షన్ అంటే ఏమో సార్, ఇద్దరు ఆనందంగా ఇస్తారు. ఒక ప్లాట్ కొంటాం, సబ్ రిజిస్టర్కి ఇచ్చే ఉంటే ₹1,00,00,000 ప్లాట్ కొంటాం, అందులో ఒక 5 లక్షలు స్టాంప్ డ్యూటీ కడతాం, ఇంకో 5,000 ఇస్తే ఏముంటుంది, అది రొటీన్లా అన్నట్టు ఉంటుంది. కానీ మీరు చేస్తున్న పనికి కొంతమంది కామెంట్స్ ఏం చేస్తారంటే, చిన్న చిన్న వాళ్ళని పట్టుకుంటాడైనా పెద్దవాళ్ళని వదిలిపెడుతుంటారు. వాళ్ళు పట్టుకుంటే మనం అందరం ఆనందిస్తాం కదా సార్. వాళ్ళ కామెంట్ పెట్టేవాళ్ళు పట్టుకుంటే మనం ఆనందిస్తాం కదా సార్. అంతేనంటారా? వాళ్ళు ఏమన్నా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నారు, పెద్దలను కూడా పట్టుకుంటే తెలుస్తుంది సార్ ఏముంటుంది దాని. నాకు ఇంగ్లీష్ సరిగా రాదు కానీ సర్టిఫికేట్స్ అది అంటారు కదా, దాన్ని ఏముంటుంది. నేను ఫస్ట్ ఒకసారి జూ పార్క్లో డిఎఫ్ఓని పట్టించినాం. ఆయన నయంకి దగ్గర అని కూడా అన్నారు. అప్పుడు నయం ఫుల్ స్వింగ్లా నడుస్తుంది. ఒక్కరోజు మిస్ కాకుండా నేను జూ పార్క్ పోయినా. చూద్దాం, నయంని కూడా చూద్దాం, ఏం చెప్తాడు మాట్లాడదాం. నయం అభిప్రాయం, నయం కూడా మనిషే కదా, చూద్దాం మాట్లాడుకుంటే సంతోషిద్దాం, ఏం చేస్తాం అన్నిటి తయారు ఏముంటుంది చూద్దామని నేను. మరి కొంతమంది మీలాగే నిజాయితీ పరులుగా ఉంటూ ఏసీబీ పట్టిస్తూ అదొక దందా, బ్లాక్మెయిలింగ్ చాలా ఉంటుంది సార్. కొంతమంది కాదు, చాలా మంది ఉంటారు. ఇప్పుడు నాకు కొన్ని వేల ఫోన్లు వచ్చినాయి సార్. అయితే వచ్చిన వాళ్ళు ఏమో ఫస్ట్ సెంటెన్స్ ఏముంటుంది, అన్న నువ్వు బాగా చేసినావు అన్న, తోపు అది ఇది అన్న, నాది చిన్న పని ఉందన్న అది చెప్పారు. ఒక మాట చెప్పన్నా అయిపోతుంది. అంటే లేదో మనకు యారే వీడు మంచోడు చెడ్డోడు అని మనకు పని చేసి పెడితే అది చెడు పని చేపిస్తే అది ఇంకా మనమే ఉంటుంది సార్. చాలా మంది సార్ విజిటింగ్ కార్డులు కొట్టించుకుంటారు, ఆ సంఘం ఈ సంఘం అని పెట్టి నడిపిస్తుంటారు. అది చేసేటోళ్ళకు ఉండాలి. అది వీళ్ళు వీక్ ఉన్నందుకు వాళ్ళు చేపిస్తారు సార్. వీళ్ళదే లోపాలు పట్టుకుంటారు, వాళ్ళు చేపిస్తారు, వీళ్ళు చేస్తారు. నా దగ్గర అది ఉండదు, నా దగ్గర వచ్చేటోళ్ళకి పైసా ఖర్చు ఉండదు. కానీ మరి రియల్ ఎస్టేట్లో మోసాలు ఉండవు? మోసపోయేటోడు ఉన్న రోజులు మోసాలు ఉంటాయి సార్. మీరు ఎప్పుడు మోసాలు పాల్పడలేదా? మోసపోలేదంటారా, మోసం చేయలేదంటారా? మోసం చేయలేదా అంట. చేయలేదు సార్. నేను నా దగ్గర ఒక్కరిని తీసుకురారు మోసపోయినా. నేను పెద్ద బిజినెస్ కూడా కాదు సార్. నాది రియల్ ఎస్టేట్ ఎట్లుంటుంది అంటే సార్, ఓ ల్యాండ్ తీసుకోవాలి, ఒక కొండ వంపున్న దాన్ని చూసి దాంట్లో మిషన్ చేసి బిట్స్ పెట్టాలి, ఇటాచ్ ఇట్స్ పెట్టాలి, దాన్ని లెవెల్ చేయాలి, సెకండ్ బిట్ కొనాలి, ఫస్ట్ బిట్ ఇంకో ₹10 ఎక్కువ కొనాలి, ఇది అది కలిపి ఫస్ట్ బిట్ చేసి అమ్మాలి. అంటే వాల్యూ యాడ్ చేస్తాను నేను. ఏదో ఊపులో అమ్ముకోవాలి, పైసలు తీసుకోవాలి, చేయాలి, అమ్మాలి, ఆ డబ్బులు తీసుకోవాలి అంతే. దాన్ని ఇంకో సైటు తీసుకుంటాం, దాని సైటు పెద్ద సైట్ ఉంటే మంచి రేట్ వస్తుంది, చిన్న 4 సైట్లు తీసుకుంటాం. ఓసారి ఏమవుతుంది 3 సైట్లు 4 సైట్లు తీసుకుంటాం, 5వ సైట్ అమ్మడు, అరే పక్కకి ఇంకో పొలం కొనిస్తాం, ఏమున్నా సార్ నీకు నచ్చిన దగ్గర కొనిస్తాను, నీ లోపల ఇచ్చేయి. మీకున్న బిజినెస్లో ఎప్పుడు మోసాలు పాల్పడలేదు? అవసరం లేదు సార్, నాకు మంచి కంఫర్ట్ లైఫ్ నాకు ఇంకా ఎందుకు సార్ అవసరం, మోసం ఎందుకు? మోసపోతే బిజినెస్ కాదు సార్, మోసం చేస్తే బిజినెస్ కాదు.
సాధారణంగా రియల్ ఎస్టేట్లో ఒక టాక్ ఉంటుందండి. సార్. దళారులు మోసం చేయరు, నమ్మిన వారే మోసం చేస్తుంటారని. వాస్తవం అంటారా? అది వాస్తవం సార్. ఎవరైతే నమ్మి పెట్టుబడి పెడతాడో వాడి మోసం అంటే చేస్తాడు. నమ్మిన వాడిని మోసం చేస్తారు సార్. మోసం చేసే అవకాశం ఉంటుంది. హ్మ్. నమ్మిన అంటే మన తలకాయ తీసి ఆయనకి ఇచ్చినట్టే. ఆయన హ్మ్. ఇష్టం ఉంటే తిరిగి ఇస్తాడు, లేకపోతే పక్క పడేస్తాడు అన్నట్టు ఉంటుంది. హుహు. నమ్మినోడినే ఏ బిజినెస్ అయినా నమ్మినోడినే మోసం చేస్తారు. రియల్ ఎస్టేట్లో అయినా అంతే. ఈ రియల్ ఎస్టేట్లో ఏముంటుందంటే అత్యాశ. లక్షకి లక్ష వస్తాయి, కోటి కోటి వస్తాయి పెట్టు అనగానే, మొన్న వాడు కోటి ఇప్పించినా ఈడు కోటి ఇప్పించినా అనగానే వీడు టెంప్ట్ అయిపోతాడు. హ్మ్. టెంప్ట్ అయిపోయి పెట్టేస్తారు, వాళ్ళు పోతారు. అసలు పంచాయతీలు కూడా వస్తాయి మన దగ్గరికి. ఏం చేస్తున్నారు ఆయన ఓన్ అడిగి అవునా? సార్ ఫైనల్‌గా చెప్పండి. సార్. చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్తుంటారు. డబ్బులు కొంతమంది మనమే వాళ్ళు అడగకుండానే మనమే ఆఫర్ చేస్తుంటాం. ఉమ్. మీరు చెప్పారు మార్చురీ దగ్గర గాని, ఆ. ఇంకొక దగ్గర గాని, ఇంకో దగ్గర గాని, హాస్పిటల్స్‌లో గాని వాళ్ళు అడగరు. అడగకుండా మనమే బాబు ₹10 తీసుకొని నన్ను పంపించు. ఒక ₹50 తీసుకొని నాకు తొందరగా పంపించేసి పెట్టు అని మనం ఆఫర్ చేస్తుంటాం. మరి అది తప్పు కాదా? చాలా పెద్ద తప్పు సార్ అది. ఒక విష వృక్షం నాటిన సమయం అన్నట్టు అది. ఆ 100 ఆడిస్తే లాస్ట్‌కి ఆయన రిటైర్మెంట్‌కి అది ఎన్ని వేలు అవుతుందో తెలియదు. దానికి ఈడే బాధ్యత వహించాలి. మేము ఓ రోజు సార్, ఇప్పుడు నాకున్న కంఫర్ట్ లైఫ్‌కి ₹100 లెక్క కాదు. మా ఫ్రెండ్ వాళ్ళ డ్రైవర్ చెల్లె చనిపోయింది. కాల్చుకుని ఏదో అత్తగారు ఇక్కడ చచ్చిపోతే ఉస్మానియాలో పోస్ట్ మార్టం అయిపోయింది. మార్చిలో ₹1 ఇయ్యలే. చెల్లె అన్నం పోలీసులకి ఇవ్వలే, ఎవరికి ఇవ్వలేదు. అయితే ఆ వ్యాన్ వాడు వచ్చి అడిగిండు, ఇప్పుడు ఇది ఫ్రీ ఉంది కదా సార్ అవును. బండి తీసుకెళ్ళేది. ఆ ప్రైవేట్ వాడు ఉంటాడు రెడీగా ఉస్మానియాలో, లేక जाते हैं, अरे गवर्नमेंट का है ना जी అని మేము హ్మ్. ऐसा आए तो लेके जाओ, नहीं आए तो हमारा कार्ड ले लो అని అన్నాడు. హ్మ్. అన్న ఇంత కాన్ఫిడెన్స్తో ఉండంటే ఇక లింక్ గట్టిగా ఉందని మేము అనుకున్నాం. హ్మ్. అనుకున్నాక పోలీసు వాళ్ళు నడితే అంటే వాళ్ళు మాకు తెలియదనే మార్చారు. అది ఫ్రీ ఉంటుంది అంటే ఏదో నంబర్ రూమ్ నంబర్ 9 ఏదో చెప్పిర్రు సార్. అడిగిపోతే ఆయన ఇస్తారు. ఇది అది పోస్ట్ మార్టం అది కంప్లీట్ అయిందన్నది ఆ రిపోర్ట్ తీసుకపోతే ఆయన చేస్తాడు. ఇది అయినాక మేము ఇచ్చే రిపోర్ట్ అంటే అది తీసుకొని పోయినాం. ఆయన ఇస్తే ఆయన ఫోన్ చేసిండు సార్, ఈ గాంధీ హాస్పిటల్ బండి కావాలని ఫోన్ చేసిండు. ఓకే వచ్చేస్తాను ఫోన్ పెట్టేసినాక ల్యాండ్లైన్ నుంచి, మీకు ఇష్టం ఉంటే ₹100 ఇచ్చిపోరు అన్నాడు. బలవంతం లేదు, ఇష్టం ఉంటే అన్నాడు. మేము ఇయ్యలే. అది ఆయన చేసిన పనికి, ఆ ఇచ్చిన మర్యాదకు, ఆయన అడిగిన విధానానికి ఆ 100 పెద్ద ఇది కాదు. మేము ఇయ్యలే. ఇవ్వకుండా తిరిగి వచ్చినాము. వెంబడే మా నంబర్ రాసిస్తే ఆ నంబర్కి ఫోన్ చేసిండు. ఆ బండి ఎక్కడ ఏంది, ఎక్కడ పోవాలంటే మహబూబ్నగర్ పోవాలి. మహబూబ్నగర్ పోవాలంటే ఏమంటాడు, సరే అంటాడు. మళ్ళీ జరిసేపటి ఫోన్ చేసి మా బండి ఖరాబ్ అయిందని. హ్మ్. అరే ఖరాబ్ అయిందని అంటే మళ్ళీ మేము మరి నిన్ను ఎవడు ఏమన్నాడు రా బాబు, ఇంకో నా బండి పంపితే లేలే ఖరాబ్ అయింది బండి రాదు. హ్మ్. మేము మాట్లాడుకుంటూ పోతే ఆ ఉస్మానియాలోనే ఉన్నాయి 4 బండ్లు. హ్మ్. వాళ్ళు అక్కడ ఒక దగ్గర కూర్చొన్నారు. హ్మ్. మేము ఆ మార్చిరీ కాడికి పోయినాం కదా, మళ్ళీ రిటర్న్ ఈ రూమ్ కాడికి వస్తున్నాం. ఈయన ఎవరైతే ఫోన్ చేస్తాడో మళ్ళా ఆ 100 అడిగిండు కదా, ఇప్పుడు ఆడికి పోయి మళ్ళీ మేము అడగాలన్నట్టు, సార్ అది వస్తలేదని అడుగుదామని పోతుంటే వాడు ఫోన్ మాట్లాడుతుండు. ఆడ నలుగురు కూర్చురు. అది నంబర్ ఏదో ఉంది కదా సార్, 109 ఏదో హ్మ్. 1009 ఏదో ఉంది. ఓకే. ఆ బండ్ల పక్కకు కూర్చున్నారు. మనం మాట్లాడింది ఆడు మాట్లాడింది ఒకటే ఉంది కదా అని డౌట్ వచ్చింది. దగ్గర పోతే వాడే మాట్లాడుతుండే, ఏంట్రా తమాషా చేస్తున్నావా, వీడియో ఆన్ చేయనా ఈ సంగతి ఏంటంటే, బండి పాడైంది. నువ్వు బండి పాడేది హ్మ్. ఎందుకు చెప్పినావు, నాడు వాడికి పోదాంపా అన్నాడు. అది అంటకల్లా బండి ఎక్కి ఏమన్నా డబ్బులు ఫస్ట్ ఆడు దీనాకి ఇస్తాం, నడుతున్నావు కదా దీనాక ఏమన్నా చూస్తాం కానీ ఇప్పుడు ఇవన్నీ సరే సార్ అన్నాడు. బండి తీసిండు, అట్లా తీసుకున్నాం. స్ట్రిక్ట్గా చెప్పినాం, దీనాకి డబ్బులు ఇచ్చిరా అనుకో బాగుండదని చెప్పినాం. అంటే మీలాంటోళ్ళు సపోర్ట్ ఉంటే గాని, కొంతమంది మనమే ఆఫర్ ఇస్తుంటాం. హాస్పిటల్‌లో ఉంది. లోపల వాళ్ళు పంపాలంటే ఆపుతారు. ఓపీ టైం అయిపోయింది. బాబు ₹100 తీసుకోవాలని పంపిస్తాం. అది తప్పా? కాదా? 100% తప్పు సార్. ఈ అసలు ఇచ్చటోని ఇప్పుడు డిమాండ్ చేసి ఇచ్చినోడు గత్యంతరం లేక ఇస్తుండు, హ్మ్. వీడు బల్బుతోనే ఇస్తుండు. ఇవాళ ఓపీ బంద్ అయిందంటే రేపు రావాలి, లేకపోతే ఒక గంట ముందు రావాలి. అంతేగా సార్. వీడి వలన వాడు ఖరాబ్ అవుతాడు, వాడి వలన అందరు ఇబ్బంది పడతాడు. వాడిని ఖరాబ్ చేసేది వీడు. ఇదంతా ఒక ఒక రకం సార్. పైసలే ట్రాన్సాక్షనే కాదు సార్ కరప్షన్ అనేది. ఇప్పుడు ఉదాహరణ చెప్తా, జూ పార్క్ ఉంది ఈడ, టెండర్ పిలిస్తే 16% లెసిపోతున్నాయి ఈరోజు. సంవత్సరానికి 2 నుంచి 3 కోట్ల వరకు డిపార్ట్మెంటల్ ఎగ్జిక్యూషన్ నడుస్తున్నాయి ఎస్టిమేషన్ రేట్కి. హుహు. 3 కోట్లు అంటే 40 లక్షలు ఎక్కడ పోతున్నాయి సార్ ఇప్పుడు, 48 లక్షలు ఎక్కడ పోతున్నాయి అవి. హ్మ్. అందులో ఇంకోటి, ఇప్పుడు నేనే వర్క్ ఉంది సార్,
ఇప్పుడు ఇప్పుడు నాదే ఛానల్ ఉంది సార్, నేనే రేటింగ్ ఇచ్చుకునేది ఉంటే ఎట్లా ఇచ్చుకుంటా? ఇష్టం వర్క్ చేసేటోడే బుక్ చేస్తుండు. డిపార్ట్మెంటల్ ఎగ్జిక్యూషన్ అంటే ఆఫీసరే సిమెంట్ కంకర ఉసుకే తెచ్చి ఆయన్నే నాణ్యత చూసుకుంటాడు, ఆయన్నే చెక్ చేసుకుంటాడు, ఆయన్నే డబ్బులు డ్రా చేసుకుంటాడు. అంటే ఆడు 10 లక్షల బిల్లు ఎత్తాడు, 3 లక్షల పని. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు జరుగుతున్నది. దానివల్ల జనాలకు ఏమి ఇబ్బంది జరగదు, కానీ పైసలు పోతున్నాయి. ఎంత కరప్షన్! 10 లక్షల వర్క్ అంటే ఆడ 3 లక్షల పని కూడా కాదు, 7 లక్షల అవినీతి జరుగుతుంది. మనం బయట డైరెక్ట్ 500 అడిగితే మనకు కోపం వస్తుంది. అవును, కరప్షన్లో కూడా రకరకాలు ఉన్నాయి సార్. ఇప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్ పోతాం, మీరు ఎప్పుడైనా పోయినప్పుడు చూడరు సార్. మీరు రోజు టైం ఇస్తే అన్ని చూద్దాము సార్, ఇది చాలా వాల్యుబుల్ టైం. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వేసినప్పటి నుంచి పెడుతున్నారు చెట్లు మధ్యన సర్వీస్ రోడ్కి ఔటర్ రింగ్ రోడ్ మధ్యన పెద్దగా అయిపోయింది చెట్టు, దాని కింద ఇంకో చెట్టు, దాని కింద ఇంకో చెట్టు. లాస్ట్కి ఇవాళ ఏమైపోయింది, పత్తి చేను కంటే ఒత్తుగా అయిపోయినాయి చెట్లు. ఇప్పుడు మనము చెట్టును ఎట్లా పెట్టాలనో ఆ చెట్లు పెట్టే అర్బన్ ఫారెస్ట్ ఆఫీసర్కి తెలియకపోతే ఎవడు సార్ బాధ్యుడు? మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడరు సార్. పెద్ద చెట్టు కింద చెట్టు ఏం పెరుగుతుంది, పెరగదు కూడా. ఒక చెట్టు సార్, ఒక వేప చెట్టు మినిమం ఒక 200 స్క్వేర్ యార్డ్స్ అయితే కవర్ చేస్తుంది, 100 స్క్వేర్ యార్డ్ అయితే పని చేస్తుంది కదా. ప్రతి స్క్వేర్ యార్డ్కి ప్రతి సంవత్సరం చెట్టు. అదేనండి, బాగా పెరుగుతుంటాయి, మంచి గ్రీనరీ కట్టింగ్ అంటాడు. ఆ చెట్టు పాతదాటనే ఉంటుంది సార్. మళ్ళీ ఇంకా దాని కింద ఇది అంటే ఇది ఉట్టినే ఏదో తవ్వాలి పెట్టాలి, ఆ గుంత లూజ్ ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ తీసుకున్నట్టు ఏంటంటే పాత గుంతలు అయితే ఈజీగా, ఇది ఫిష్ టైపు, ఫిష్ కరప్షన్ అదే తవ్వాలి, అందులో పెట్టాలి, ఏదో కొంత పని అయింది కదా అంటే అది ఏం పనికిరాని పని, అదే పక్కకి ఎండకు పెట్టు, ఓపెన్ ఎన్ని లేఅవుట్లు ఉన్నాయి ఎన్నో పెట్టు, రైతుకి ఇచ్చేయి, ఆడు పెట్టుకుంటాడు. సార్ ఫైనల్గా ఇంకొక క్వశ్చన్, ఎవరైనా ఈ విధంగా ముందుకు వచ్చి మీకు అప్రోచ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. ఒకటి, ఎవరైనా ఆఫీసర్లు ఈ విధంగా డబ్బులు అడిగితే ఏసీబీకి వెళ్ళమంటారా, ముందు అక్కడే నిలదీయమంటారా? సార్ ఏసీబీ అనేది లాస్ట్ సార్. వాడే తెలియలేక మూర్ఖుడు అడగవచ్చు. ఫస్ట్ అంటే యాటిట్యూడ్ బట్టి ఏసీబీకి పోవాలి మనం, కానీ ఏదైనా అయితే డైరెక్ట్ ఏసీబీకే పోవాలి సార్. కానీ ఫస్ట్ మనం వాడు అడగాలి, పై అధికారికి చెప్పాలి సార్, సగం తగ్గిపోతుంది ఆడ. వాడు కూడా కరప్టెడ్ ఉండని, కానీ అవునా తీసుకుంటాం అని అయితే అన్నాడు. అరే అట్లా జరిగిందా, సరే నేను మాట్లాడతా పో అంటాడు. తర్వాత చెప్తాడు, అరే వాడిని నిలగొట్టు చేసి అని అంటాడు. ఇప్పుడు కింద ఇప్పుడు ఎంఆర్ఓ ఉంది సార్, ఏమన్నా కింద మీద చేసి చెప్తే అనుకోరు, ఆర్డీఓ దగ్గర పోయినాం అనుకో సార్, లొల్లి పెట్టినాం అనుకో, ఏం సార్ ఇదే న్యాయం ఉన్నది, ఇది ఈయన ఉన్నది, ఇది పాత పాస్బుక్లో ఈ పేరు ఉంటే ఈ పేరు, మళ్ళీ పైసలు ఆడుతాడు ఏం సార్ అంటే, పైసలు ఎందుకు అడిగి నాయన ఆటుటాను, ఇద్దరికి కనెక్షన్ ఉన్నా సరే ముందు పని చేసి పంపించేయి ఏంది అని అంటాడు. ఆడనే పని తీసుకు అక్కడ నిలదీయాలి సార్. ఏసీపీకి సార్ మనకు రోడ్ మీద యాక్సిడెంట్ కాగానే 108కి కాల్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఇది మధ్యన వచ్చిన నంబరు, ఫస్ట్ నుంచి వచ్చింది కాదు, 100 ఫస్ట్ నుంచి వచ్చింది, 1064 కాల్ చేయాలి సార్. డబ్బులు అడిగితే 1064 కాల్ చేయాలి. సార్ వాళ్ళు వస్తారు, ఏం చేయాలో చూస్తారు. మనకేమో కోపం తాపం ఉండొచ్చు, వాళ్ళకి ఉండదు కదా సార్. వాళ్ళు ఫస్ట్ మన ఫైల్ జెన్యూన్ ఉండాలంటారు, వాళ్ళది చూస్తారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తారు, కథ ఏంది, కార్ఖానా ఏంది, నేను ఏడేసిన ఏం కదా అంత చూసినాకనే దిగుతాడు. మనం నిలదీస్తుంటే ఏదో నోరు ఉందని భయపడి కూడా చేస్తూ ఉంటాడు, అవసరం లేదు. 90% జనాలు కూడా ఏంటంటే పై అధికారికి ఎవడు పోతాడులే, నిజమేమన్నా తప్పు ఉందేమో అని అంటాడు. వీడు గట్టిగా చెప్తాడు, కొన్ని దాంట్లో ఇది పొరపాటు ఉంది, అది అవునో కాదో మనకు తెలియదు అనగానే, అమ్మో ఆడిపోతే ఆయనతో కాదేమో, వీడైతే డబ్బులు తీసుకొని చేస్తాడు, ఆయన డబ్బులు తీసుకోడు అంటే అదొకటి ఉంటుందండి. ఇంకోటి తిరగలేము, అది కూడా ఉంది సార్, తిరగలేము అన్నది ఉంది. ఇవి కొన్ని ఏమైతుంది సార్, తన వర్క్ చేసుకునేసరికి అనుభవం వస్తుంది, ఇక మళ్ళీ పని ఉండదు, ఇంకోటి పని చేయడాడు, ఇంకోటి పని చేయడు, తన పనే చేద్దాం అనుకుంటాడు, తన పనినే తిరిగి 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 అనుభవం నేర్చుకుంటాడు, అది ఎట్లా పని చేయించుకోవాలని. అప్పటికి పైసలు ఖర్చు అవుతాయి, అన్నీ అవుతాయి. లాస్ట్కి అనుకుంటాడు, అరే నేను ఈ పద్ధతిలో పోతే నాకు తక్కువ ఖర్చులు అయిపోయేదని అనుకుంటాడు. అదే తక్కువ ఖర్చులో వేరే వాడిని పని చేయించాడు, మళ్ళీ వేరే వానికి ఎక్కువ ఖర్చు కావాలని చూస్తాడు. అది మన మనసులో నైజం అది ఉంటుంది సార్. ప్రభుత్వ కార్యాలయంలో ఎవరైనా లంచం అడిగితే అక్కడే నిలదీయండి అంటున్నారు ముత్యంరెడ్డి గారు. ఒకవేళ అక్కడ కూడా మీకు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే 1064 కానీ ఏసీపీకి కానీ సంప్రదిస్తే వాళ్ళు వచ్చి దీనికి ట్రీట్మెంట్ ఇస్తారని చెప్తున్నారు. లంచం అడగడం ఎంత నేరమో ఇవ్వడం కూడా అంతే నేరం అంటూ ముత్యంరెడ్డి గారు చెప్తున్నారు.
ఇది ముత్యారెడ్డి గారితో ఎక్సలెంట్. ఇప్పటికైనా సరే ఎవరైనా సరే గవర్నమెంట్ ఆఫీసులు డబ్బులు అడిగితే నిలదీయడం అనేది ప్రధానంగా మనకు కావాల్సిన హక్కు. గట్టిగా నిలదీయండి. అప్పుడుతో దాంతోనే సగం సమస్య అక్కడికే పరిష్కారం అయిపోతుంది. ముత్యారెడ్డి గారు చెప్తున్నట్లుగా మనం ఖచ్చితంగా ఉంటే ఏ ఇబ్బంది రాదు. ఒకవేళ అడిగితే మాత్రం ఇస్తే, వాళ్ళు అడగకుండా ఇస్తే మీరు కూడా పీసీ యాక్ట్ కింద మీరు కూడా అప్లై అవుతారంటూ అతను చెప్తున్నారు. ఇది ముత్యారెడ్డి గారితో ఎక్సలెంట్. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ థ్యాంక్ యూ.